సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం అనుకుంటే ఒకసారి చూద్దాం. అందులో ఉన్నటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే, బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వానికి నేర్పించండి, వాడు పెద్దవాడైనప్పుడు వాడి నుంచి తొలగిపోడు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడికి మంచి మాటలు మంచి వాక్యాలు నేర్పిస్తే పెద్దవాడు అయిపోయిన సమయం వరకు కూడా ఆ మాటలు పనిచేస్తాయి. అంటే ఒక సామెత ఉంది, ఒక మొక్కై వంగునది మ్రానై వంగున అనేటువంటిది. అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు అది సరిగా ఎదగకపోతే, అది సరిగా స్ట్రైట్గా అది పెరగకపోతే దాన్ని ఒక కర్ర ముక్క కానీ ఏదైనా కట్టి ఏం చేస్తామంటే స్ట్రైట్గా ఎదిగేలాగా చూస్తాం. మన కోనసీమ మనము ముఖ ద్వారా కొబ్బరి చెట్లు కొన్ని ఒక చోటన మొలుస్తాయి, అది ఇంకొక చోటకి మరి అవి వెళుతాయి. అంటే స్ట్రైట్గా ఎదగవు. కొన్ని ఏమో ఎక్కడో కాయలు కాస్తూ ఉంటాయి, ఎక్కడో పడుతూ ఉంటాయి. ఈరోజు దేవుని సేవకుడిగా నాకు ఇచ్చేటువంటి అవకాశం బట్టి తెలియచేసేది ఏంటంటే, మనకు పుట్టినటువంటి బిడ్డలను చిన్న వయసులోనే చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థనకు వచ్చేటప్పుడు చిన్న బిడ్డలను మీకెందుకురా ప్రార్థన, మీకెందుకులే అని చెప్పి ఇంటికాడ ఛానల్ పెట్టుకుని పోగో ఛానల్ లేకపోతే ఏదో ఛానల్ పెట్టుకుని చూస్తూ ఉండు, నేను మీ అమ్మ లేకపోతే నేను మీ డాడీ. చాలామంది పిల్లల్ని ఏం చేస్తారంటే ఇంటి దగ్గర వదిలేసి వస్తారు. అప్పుడే ఎందుకులే భక్తి, అందుకే ఎప్పుడు ఎందుకులే ప్రార్థన అనేటువంటి విధంగా. అంటే బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పిస్తే, చిన్నప్పుడే వారికి పాటలు, వాక్యాలు, ప్రార్థన అనేటువంటిది నేర్పిస్తే అవన్నీ కూడా పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా ఏం చేస్తాయంటే ఆ హృదయంలో ఉంటాయి. ఆ పాపంలో పడిపోకుండా, మరి పాపంలో జారిపోకుండా ఆ వాక్యాలు, ఆ పాటలు, ఆ ప్రార్థన దేవుడు కాపాడుతూ ఉంటాడు. ప్రియులరా, మరి ఒక రోజున ఒక సిచ్యువేషన్, ఒక కథ చదివాను. ఏంటంటే, ఒక రోజున ఒక పిల్లవాడిని ఒక స్కూల్లో జాయిన్ చేస్తే ఎల్కేజీ వయసులో జాయిన్ చేసిన రోజునే ఆ కుమారుడు వచ్చేటప్పుడు బ్యాగ్లో ఒక పెన్సిల్, వాళ్ళ అమ్మ అన్నదంట, నాయనే మా బాబే మంచి పని చేసావురా, పెన్సిల్ రబ్బర్ బాగా తెచ్చేసావు, సూపర్ రా, మంచి పని చేసావు, వెళ్ళిన రోజునే మంచి పని చేసావు అని చెప్పి పొగిడిందంట, సంతోషించిందంట. ఎందుకు తెచ్చావురా, ఇది మనకు ఉన్నాయి కదా అని గద్దించలేదు. ఎప్పుడైతే మంచిగా తెచ్చావు, బాగానే తెచ్చావురా అని అన్నదో, ఈ కుర్రోడికి చాలా బాగుంది, నేను చేసిన మంచి పని, నేను చేసిన మంచిదే అనుకుని అలా పని చేస్తూ అలాగా దొంగతనాలు చేస్తూ పెద్ద గజ దొంగ అయిపోయింది. ఒక రోజున అతనికి శిక్ష పడింది. ఆ గజ దొంగ అయిపోయిన తర్వాత శిక్ష పడినప్పుడు ఆ శిక్ష ఏంటంటే మరణ శిక్ష. అప్పుడు చివరి కోరిక ఏంటంటే, ఒక్కసారి మా అమ్మని పిలవండి, మా అమ్మతో మాట్లాడాలి అన్నాడు. వాళ్ళ అమ్మని పిలిచినప్పుడు ఆ యొక్క కిటికీలోంచి లేక కటకటాలోంచి ఆ తల్లిని చెవి ఇలా పెట్టమ్మ, నీకు మాట చెప్తాను అని చెప్పి ఏం చేశాడంటే చెవిని గట్టి కొరికేసాడంట. కొరికేసినప్పుడు తల్లి బాధపడింది, ఏంటి అలా చేసావు అంటే, అమ్మా ఎల్కేజీలో ఉన్నప్పుడు యూకేజీలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఒక మాట చెప్తే దొంగతనం చేయొద్దురా, అటువంటి చేయొద్దురా అని చెప్తే మాట నేను వినేవాడిని కదా, ఈరోజు ఇంతవరకు వచ్చేవాడిని కాదు, ఇంతవరకు రావడానికి కారణం నువ్వే అని చెప్పి బాధపడ్డాడంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకి ఇచ్చినటువంటి బిడ్డలు మనం ఒక్కొక్కసారి అంటాం నా బంగారమే అంటాం. పిల్లల్ని ఏం చేస్తాం, నా బంగారం కదా అంటాం. ఆ బంగారం లాంటి బిడ్డలను మనం ఏం చేయాలంటే దైవ భక్తిలోను, ప్రార్థనలోను, వాక్యంలోను మనం ఎలాగైతే ఎదుగుతున్నామో మన బిడ్డలను కూడా అలాగే నడిపిస్తే వారు ప్రయోజకులు అవుతారు, దీవించబడతారు.